నమస్తే అండి. వెల్కమ్ టు దత్తవాణి వరల్డ్. హాయ్, అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు చిన్న చిట్కా, ఒక చిన్న మాటలో నేనేం చెప్పబోతున్నానంటే, శ్రావణ మాసంలో మనం పసుపు కుంకాలు ఎక్కువ తీసుకుంటాం, అమ్మవారికి చూపిస్తాము, ముత్తైదులకి పంచుకుంటాము. మనం కూడా పసుపు గుమ్మాలకి పసుపు రాసుకుని బొట్టు పెట్టుకోవడం, పసుపు కాళ్ళకి రాసుకుంటాం, ముత్తైదులకి రాస్తాం, అమ్మవారికి అర్చన చేస్తాం, కుంకంతో పంచి పెడతాం కూడా పసుపు కుంకాలు. ఇలాంటి టైంలో మనం ఆ పసుపు కుంకాలు పురుగు పట్టకుండా ఎలా స్టాక్ చేసుకోవాలో చెప్తానండి. పసుపులో అయితే ఇనుప శీలలు, ఇనుప మేకులు, శీలలు అలాంటివి ఉంటాయి కదండి, అవి పెట్టి డబ్బా మూత పెట్టుకొని పెట్టేసుకోండి, పురుగు పట్టదు. అలాగే కుంకంలో అయితే కర్పూరం బాల్స్ ఉంటాయి కదా, బిళ్ళలు, అవి వేసి పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా, శ్రావణ మాసమనే కదా ఎప్పుడు మనం పసుపు కుంకాలు మన ఇంట్లో పెట్టుకుని స్టాక్ చేసుకున్నా కానీ అలా మనం పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా పురుగు పట్టదండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నమస్తే అండి, బాయ్.